బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇంట్రెస్టింగ్, మంచి ప్రశ్న. పొద్దుగాలనే ఎవరో దీని మీద చర్చ చేసి నాతో. రేవంత్ రెడ్డి ఏంటి అంటే ఆయన సత్యం మాట్లాడతారా? రైట్, సత్యమేనా? సత్యం. ఏం మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి? లాగుల తొండలేస్తాడు కేసీఆర్ గారు, పిల్లల వల్ల కొడతాడు కేసీఆర్ గారు. మరి అదేమో మీకు చెవులకు సమ్మగా అనిపిస్తున్నది. తప్పు చేసిన వాడు దొరకడంతో, తప్పు చేస్తూ నిందితుడిగా దొరికితే గొప్పతనం వచ్చింది అనుకుంటే ఇంకా అది నేను ఐ కెనాట్ మేక్ ఎనీ కమెంట్. జరిగింది, ఆయన అవసరం, అది కూడా రేవంత్ రెడ్డి కారణం. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి. ఇక అది కాదు పెద్ద కథలేండి సార్ నాతోటి ఎందుకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో పుట్టుపాకి పెట్టి కాల్చి చంపుతా అని చెప్పారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారలేదు, మారినట్టుగా నాకు సాక్ష్యాలు లేవు అని గడ్డం ప్రసాద్ గారు అంటే తలకాయ గొడకేసి గుద్దుకోవాలి. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కేటీఆర్ మొన్న సిరిసిల్లలో ఏదైతే కామెంట్స్ చేసి అదో బతుకా నీది నాకు అర్థం కాదు. ఏం బతుకు, ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఆయన అంటేనేమో తప్పులేదు, కానీ కేటీఆర్ గారు అనగానే అబ్బో అట్లెట్లా అంటాడు అని చెప్పానంట. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీగా మార్చేసినాడు, పెట్టుబడిదారుల పార్టీగా మార్చినాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను అవసరమైతే తాకట్టు పెట్టి కూడా తాత మనోడు ఆడుకోవడం కోసం 200 కోట్లు ఖర్చు పెడితే ఏందనండి. నిరుద్యోగ యువకులను అయితే వాళ్ళని పాపం నమ్మబలికిచ్చిండ్రు వాళ్ళను. క్వశ్చన్ ఏంటి అంటే, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సార్. నమస్తే. నమస్తే నరేష్ భాయ్, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు? వెరీ గుడ్. రైట్. ఎప్పుడు మీరు మీ వాయిస్, మీ కరెంట్ ఇష్యూస్ పైన మీరు మాట్లాడే విధానం, బీఆర్ఎస్ లో ఉన్న అతి కొద్ది మంది ఫైటర్స్ లో మీరు ఒకరు అనిపిస్తుంది. అట్లే చాలా మంది ఉంటారు బీఆర్ఎస్, అట్లా ఏం లేదు. అంటే అవకాశవాదులనే చూస్తున్నాం రాజకీయాల్లో. అంటే పార్టీ అధికారం కోల్పోతే పార్టీ మారడం, ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాము. ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నాయకుడు పార్టీ మారినాడు, ఈ నాయకుడికి మళ్ళీ ఓట్లు లేదు అనేది ప్రజల్లో కూడా ఎక్కడ ఆలోచన వస్తలేదు. పార్టీని నమ్ముకొని పార్టీలో ఉండి పార్టీ వాయిస్ ఇచ్చేవారనే కదా సార్ మనము, పార్టీ ఫైర్ బ్రాండ్ అయినా ఏదైనా అనేది. ఏమంటారు? సరే, అది ఎట్లా అంటే అనుకోనియండి. కాకపోతే కొంచెం నిక్కచ్చిగా మాట్లాడే అలవాటు నాకు. ప్రజల కోసం ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలను కానీ తప్పులు చేసినప్పుడు ఈ తప్పు అని చెప్పడం, తప్పునని తప్పనని వాడు తప్పులో భాగస్వామని బలంగా నమ్ముతా. కాబట్టి డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ రూలింగ్ గవర్నమెంట్ అండ్ దెన్ అపోజిషన్. కాబట్టి నాకు ఆల్ అలాంగ్ ఇన్ మై లైఫ్ ఎంటైర్ పొలిటికల్ జర్నీ అపోజిషన్లో ఉన్నా నేను. కాబట్టి రోల్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ టు క్వశ్చన్. ప్రశ్నించడమే ప్రతిపక్షం యొక్క పని. నార్మల్గా మీరు అనుకున్నట్టు ఒకసారి ఒకవేళ మీరు గతంలో ఉన్న పార్టీలోనే ఉంటే, పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, పార్టీ నుంచి మారినప్పుడు, మారాలనుకున్నప్పుడు ఆలోచించినారా భవిష్యత్తు ఉంటుంది కదా అని? అట్లేం లేదు, బట్ సరే, నాకు బలీయమైనటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్ సరే ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి అది ఇర్రెలవెంట్ టు పీపుల్ అండ్ ఐ మీన్ దాన్ని రివర్స్ చేయలేము అండ్ ప్రజలకు దాంతో రిలవెన్స్ లేదు. కాబట్టి బట్ ఆయన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, సఫకేషను, ఆయన నువ్వు పోటీలో ఉండకూడదు, అట్లా ఏదో రకరకాలుగా ఆయనకు హీ హ్యాస్ హిజ్ ఓన్ ఐడియాస్ ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ విచ్ ఐ డెంట్ లైక్. నాకు నచ్చలేదు. నేను అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఆయనకు మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆయన నాయకత్వం, రేవంత్ రెడ్డి? ఆయనే మన నాయకత్వాన్ని ఒప్పుకోలేకపోయింది. కాంగ్రెస్ కాంగ్రెస్ ఈజ్ నోన్ టు బి అ కలెక్టివ్ లీడర్షిప్ పార్టీ. కాబట్టి ఆయన ఏంటంటే టిపికల్ తెలుగుదేశం పార్టీ స్టైల్లో మార్చాలనుకున్నాడు. మార్చిండా? మరి ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు మొత్తం టీడీపీలో పూర్వ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఎవరికి పదవులు పెద్దగా వచ్చినాయి ఏం లేవు. అంతా పాత టీడీపీ బ్యాచ్లకే వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు. అది ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసిన అధికారులైనా లేదు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పెద్దలకైనా పదవులు ఇస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన హీస్ ట్రైంగ్ టు బ్యాప్టైజ్ కాంగ్రెస్ ఇంటూ తెలుగుదేశం. సో అది మనకు నచ్చలేదు. రెండోది, మరి ఆయనకు స్వతహాగా కొంత బీసీల పట్ల వ్యతిరేక భావం ఉంటుందేమో అనుకుంటా నేను. అదొకటి. మూడోది, నేను ఇప్పుడు 119 మంది సీట్లు, 119 సీట్లలో
101 స్థానాలు కాంగ్రెస్ ఓడిపోయింది అప్పుడు. ఆ 101 నెంబర్ నాది. ఆ 100లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, కొడంగల్ ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన మల్కాజిగిరిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పట్టుమని గెలిచింది 2 కార్పొరేటర్లు ఆయన. ఒకటి సోమశేఖర్ రెడ్డి, తర్వాత పరమేశ్వర్. వాళ్ళిద్దరూ స్వయం ప్రకాశిత లీడర్లు, ఈయన అవసరం లేకుండానే గెలిచిండ్రు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆయన కుదురుగా ఉండాలా కానీ ఎదుటోడు ఉండకూడదు అన్నట్టుగా వ్యవహరించినాడు. సరే ఏదేమైనప్పుడు కూడా నాకు డెస్టినీ టు కమ్ బ్యాక్ టు మై ఓన్ హోమ్. కేసీఆర్ గారితో నాకు అదో రుణానుబంధం ఉన్నది. జీవితంలో వారితో మళ్ళీ నేను పనిచేయాలని చెప్పని పరమశివుడు రాసిపెట్టిండు. నేను మళ్ళీ నా ఇంటికి వచ్చినట్టుగానే వచ్చినాను. నేను నాకేమి అంటే లాస్ట్ 1 year గవర్నమెంట్లో నాకేదో పదవి రావాలనో లేకపోతే ఇంకేదో అని రాలేదు. నన్ను అక్కడ సఫకేట్ చేస్తున్నాడు, నా గొంతు కోస్తున్నాడు, పిసికేస్తున్నాడు. బయటికి రావాలనుకున్నా బయటకు వచ్చి కొట్లాడదామంటే కొట్లాడనివ్వలేదు. కొట్లాడకపోవడం అన్న దానికంటే కూడా బేసిక్గా నువ్వు ఫ్రంట్ లైన్గా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడతాడు. నువ్వే నాకు ఫ్రంట్ లైన్ ఉండదు అని చెప్పడానికి. నువ్వు లేనప్పుడు పార్టీని మోసిన వాళ్ళం మేము. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ని మోసిన వాళ్ళు. నువ్వు వచ్చి అలా లేదు నువ్వు వెనకకు పోవాలి, నువ్వు ముందు ఉండాలా అని అంటే ఎవరు చెప్పడానికి? నువ్వే హక్కు ఉందని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెనకకు నెట్టినావు, బట్టిని వెనకకు నెట్టినావు, పొన్నాల లక్ష్మణ్ వెనకకు నెట్టినావు, జానారెడ్డిని వెనకకు నెట్టినావు, సుదర్శన్ రెడ్డిని వెనకకు నెట్టినావు, కోమటిరెడ్డి వెంకరెడ్డిని వెనకకు నెట్టినావు. నీకుండే వెసులుబాటు, నీకుండేటువంటి అర్హతలు కొద్దు 1%, 0.1% మాకు కూడా ఉంటుంది కదా, మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా అన్నది ఒక భావన. బట్ ఇట్స్ అ హిస్టరీ నౌ, ఇట్ హ్యాస్ నో రిలవెన్స్. అది ఇవాళ ప్రజలకు సంబంధం లేనటువంటిది. దానివల్ల దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఎవరికి వచ్చే లాభం. ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే అంటే ఏమనిపిస్తుంది అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేక స్వరం వినిపించినారు. ఎవరు? ఈ కోమటిరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి కానీ వీళ్ళందరూ కూడా. కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక అందరూ మంత్రులుగా ఉన్నారు. కానీ వాళ్ళ సామాజిక నేపథ్యాలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ వెన్నుదన్నులు వేరు. నేనేదో ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినోడిని. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకుడు లేడు, పెట్టి పుట్టిన వాళ్ళం కాదు, కష్టపడి చదువుకున్న వాళ్ళం. యూనివర్సిటీకి వచ్చి అక్కడి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వాళ్ళని, ఆ నుంచి ఒక ప్రొఫెషనల్గా ఎదిగిన, ఏదో ప్రజలకు సేవ చేయాలా అన్న ఒక దృక్పథం. అందరం చచ్చిపోతాం కదా వన్ ఫైన్ డే ఒక రోజుగా. బట్ మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలా, పరమార్థం ఉండాలా, 10 మందికి వెలుగు జీవితంలో ఏదో బెనిఫిట్ చేసిన వాడిగా మిగిలిపోవాలా అనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చినాను. వాళ్ళ అదృష్టవంతులు, దైవపుత్రులు, వాళ్ళకేమో అన్నీ కలిసి వచ్చినాయి, మనకు కలిసి రాలేదు. కానీ ఇక్కడ ఒక మాట ముఖ్యంగా మనం చూస్తుంటాం, సోషల్ మీడియాలో వాడు నార్మల్ వాడు బాగా ఫేమ్ అయిపోతాడు. ముందు నార్మల్గా ఉంటాడు, సడన్గా వాడు ఫేమ్ వచ్చేస్తాడు. రేవంత్ రెడ్డి ఫేమ్ కూడా అట్లనే అనుకోవచ్చా? ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి జర్నీని డిస్క్రెడిట్ చేయవలసిన అవసరం లేదు. ఫేమ్ గురించి అంటే ఆయనకు అహంకారం కొమ్ములు వచ్చినాయి, అది వేరుముచ్చట. రేవంత్ రెడ్డి గారికి నడవంత్రపు సిరి, నడవంత్రపు అధికారము తలకెక్కించుకోకుండా చలామణి అయితే మంచి నాయకుడు ఉండేవాడు. కానీ ఆయనకేంటంటే ఆధిపత్య అహంకారము, సామాజిక ఆధిపత్య అహంకారము, ఆర్థిక ఆధిపత్య అహంకారం, అధికార ఆధిపత్య అహంకారం, ఇన్ని అహంకారాలన్నీ కొమ్ములు వచ్చిన తప్పటికి ఆయన చెడిపోయినాడు. బట్ యూ కాంట్ డిస్క్రెడిట్ దిస్ ట్రావెల్. ఆయన కూడా సాధారణమైన పెయింటరు, చిన్న రైతు కుటుంబం, 1000 ఎకరాలన్నీ ఉట్టిగా చెప్పుకుంటాడు అపచారాలు. కానీ ఆయన ఆర్డినరీ పర్సన్. ఆయన ఏమో సరే దేవుడు ఎరుగు, నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్ టు దట్. కానీ ఒక సాధారణమైన రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినాడు. అక్కడ నుండి whatever the journey that he has by being a painter to జెడ్పీటీసీఓ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండో, ప్లాట్లు అమ్మిండో, ప్లాట్లు కొన్నాడో, కబ్జాలు చేసిండో, సెటిల్మెంట్లు చేసిండో, ఏం చేసిండో మొత్తానికి ఒక జర్నీ ఉంది. ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ దట్ జర్నీ. కాకపోతే దురదృష్టం ఏంటంటే పక్కోని జర్నీ కూడా అంతే కష్టం అని అనుకునేటువంటి ఒక సౌభ్రాతృత్వము, మానవత్వము, ఉదారతత్వం బహుశా ఆయనలో మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.